హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ. సో ఎవరైతే ఛానల్ చూస్తుందో లైక్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. సో మనం memory. Okay, so how you అండర్స్టాండ్ అబౌట్ మెమరీ యూసేజ్. ఓకే, సో మెమరీ యూసేజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. మీకు జనరల్గా అందరూ అడిగే క్వశ్చన్ ఇంటర్వ్యూస్లో, హౌ యూ చెక్ మెమరీ అనేది. ఓకే, సో జనరల్గా అయితే లైనెక్స్ ఏ ఫైల్ చేసినా కానీ మనకి క్యాష్ అనే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది. క్యాష్ అంటే ఏంటంటే, సో ఇట్ విల్ స్టోర్ ది ఫైల్స్ ఆర్ ఇట్ విల్ ప్లేస్ సమ్ ఫైల్స్. ఓకే, మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఫైల్స్ని ఇది క్యాష్ మెమరీలో పెట్టుకుంటుంది. క్యాష్ మెమరీ ఎందుకు యూజ్ చేస్తాం మనము? ఫర్ ఫాస్ట్ యాక్సెస్. ఓకే, సో నాకు ఇప్పుడు ఏదైనా ఫైల్ ఫాస్ట్ యాక్సెస్ అంటే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను అనుకోండి, ఇది క్యాష్ మెమరీలో ఉంటుంది. మీకు మళ్ళీ వెళ్ళి మెమరీలో వెళ్ళి సెర్చ్ చేయకుండా, ఓకే, సో క్యాష్లోకి వెళ్ళేసి ఇది డైరెక్ట్గా మీకు డిస్ప్లే చేసేస్తుంది. ఓకే, సో వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు హ్యావ్, ఇట్ విల్ హ్యావ్ లైక్ ఇట్ విల్ గివ్ యూ ఫాస్ట్ యాక్సెస్ టు దట్ ఫైల్స్. ఓకే, సో అందుకనే లైనెక్స్ ఎప్పుడైనా సరే మీకు ఇట్ విల్ షో సాచురేటెడ్ మెమరీ. ఓకే, సో మీకు ఎప్పుడైనా సరే లైనెక్స్ మెమరీ షోస్ యాజ్ సాచురేటెడ్. ఓకే, అండ్ ఆల్సో ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి స్వాప్. ఓకే, మనకి స్వాప్ మెమరీ కూడా ఉంటుంది. స్వాప్ మెమరీ ఎప్పుడైనా సరే మీరు చూసినట్టయితే స్వాప్ మెమరీ ఎప్పుడు కూడా ఇన్యాక్టివ్ మెమరీని తీసుకొని, ఓకే, సో లైనెక్స్ కర్నల్ ఏం చేస్తుంది అంటే, ఓకే, సో లైనెక్స్ కర్నల్ మూవ్స్ ఇన్యాక్టివ్ మెమరీ టు ది స్వాప్. ఓకే, సో ఇన్యాక్టివ్ అంటే ఇప్పుడు ఆ మెమరీ ఏదైతే వాడట్లేదో, ఏదైతే మెమరీని మనం వాడట్లేదో ఆ మెమరీని అది స్వాప్లోకి మూవ్ చేస్తుంది అనమాట. ఓకే, అది ఇంటెలిజెంట్ ఎనఫ్ కెర్నెల్. ఓకే, సో కెర్నెల్ మూవ్స్ ఇన్యాక్టివ్ మెమరీ టు స్వాప్ ఫస్ట్. అండ్ ఆల్సో మీరు -m అని కొట్టారనుకోండి, -m అనే కమాండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే కమాండ్. -m అని కొడితే మీకు కరెంట్ మెమరీ యూసేజ్ మొత్తం కూడా మీకు చూపిస్తుంది. ఓకే, సో హౌ యూ చెక్ అంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, okay, this is my box. Okay, so if I say -m, okay, so -m లో చూడండి. ఓకే, సో నా స్వాప్ 0 ఉంది, యూజువల్గా ఎట్లా ఉండదు. ఓకే, సో ఇక్కడ షేర్డ్ మెమరీ 12 ఉంది అండ్ ఆల్సో బఫర్ క్యాష్ వచ్చేసి 386. ఓకే, సో 386 MB నాది బఫర్ క్యాష్ ఉంది. ఫ్రీ వచ్చేసి 229 చూపిస్తుంది, అవైలబుల్ వచ్చేసి 484 చూపిస్తుంది. సో ఫ్రీకి 484కి తేడా ఏంటి? ఫ్రీ అంటేనేమో నథింగ్, అంటే నో వన్ ఈజ్ యూజింగ్, ఇట్స్ టోటలీ ఇన్యాక్టివ్ అని అర్థం. అదే మీకు అవైలబుల్ 484 ఉందంటే మీకు బఫర్ క్యాష్ నుంచి అండ్ ఆల్సో షేర్డ్ నుంచి కొంచెం ఇది పిక్ చేసుకుంటుంది అనమాట. అంటే మీకు తీసి ఇస్తుంది, అంటే ఇంతవరకు ఇవ్వగలుగుతుంది, 484 MB ర్యామ్ వరకు మీకు ఇవ్వగలుగుతుంది అని చెప్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ. ఓకే, సో టోటల్ నా మెమరీ ఎంత, యూజ్డ్ ఎంత, ఫ్రీ ఎంత, అవైలబుల్ అంటే ఏంది, బఫర్ క్యాష్ అంటే ఏంది, షేర్డ్ అంటే అది. ఓకే, సో బఫర్ క్యాష్ అంటే క్యాష్ మెమరీ. ఓకే, అవైలబుల్కి ఫ్రీకి అది ఒక తేడా. ఓకే, చాలామంది మీకు అవైలబుల్ మెమరీ ఎంత ఉందంటే మనం ఫ్రీ చూడదు, అవైలబుల్ చూడాలి. అదే ఫ్రీ మెమరీ ఎంత ఉందంటే ఫ్రీ చూడాలి. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో యూ నీడ్ టు రిమెంబర్ దట్ డిఫరెన్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ సీ వాట్ ఆల్ ద CPU లోడ్ అంటే ఏంది చూద్దాం. ఓకే, సో విల్ సీ CPU లోడ్. ఓకే, సో CPU లోడ్ ఎట్లా వర్క్ అవుతుంది, అసలు CPU లోడ్ ఎట్లా చెక్ చేస్తామంటే, జనరల్గా మనకి ఇప్పుడు ఏదైనా టాస్క్ రన్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ ఎ టాస్క్ రన్నింగ్. ఓకే, సో ఇక్కడే మనకి ఏముంటుంది అంటే రన్ క్యూ అనే ఒక రన్ క్యూ ఉంటుంది. ఓకే, లైనెక్స్లో. అండ్ ఆల్సో ఇఫ్ ఎనీ అదర్ టాస్క్. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో వెన్ యూ రన్ టాస్క్. ఓకే, సో అది ఎక్కడికి వెళ్తుంది అంటే రన్ క్యూలోకి వెళ్తుంది. ఈ రన్ క్యూలో మనకు అన్ని PIDs ఉంటాయి. ఓకే, సో వాట్ ఎవర్ ద టాస్క్. ఓకే, సో నేను ఇందాక చెప్పినట్టు ఏ టాస్క్ రన్ చేసినా దానికి ఒక ప్రాసెస్ ID క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ ID అన్నిటిని కూడా ఒక స్కెడ్యూలర్ ఉంటుంది ఇక్కడ. ఓకే, కర్నెల్లో స్కెడ్యూలర్ అని ఉంటుంది. ఈ స్కెడ్యూలరే ఈ ప్రాసెస్ IDs అన్నిటిని ప్రాసెస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ 3 CPUs ఉన్నాయి అనుకోండి మన దగ్గర. ఓకే, సో మనకి 3 CPU కోర్స్ అంటాం కదా, అట్లా. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే ప్రతి PIDని ఒక్కొక్క CPUకి సెండ్ చేసి ఇట్ విల్ రన్ దట్ టాస్క్. లేదు మనకు ఒకటే CPU ఉందంటే ఈ బర్డన్ అంతా ఒకటే CPU మీద పడుతుంది. అప్పుడు మనకి IO ఇష్యూస్ వస్తాయి, అంటే మనకి స్లోనెస్ అవ్వడము, సిస్టమ్ రన్ అవ్వకపోవడము, ఈ ఇష్యూస్ అన్నీ కూడా మనకి జనరేట్ అవుతాయి. ఓకే, సో లెట్ మీ లాగిన్ టు మై రెడ్ హ్యాట్ బాక్స్. ఓకే, సో మనం ఇప్పుడు మన రెడ్ హ్యాట్ బాక్స్లో ఉన్నా నేను. సో ఇఫ్ ఐ సే అప్ టైమ్. ఓకే, సో ఇఫ్ ఐ సే అప్ టైమ్, సో అప్ టైమ్ అంటే మనకి ఇట్ విల్ షో లైక్ ఎప్పటి నుంచి సిస్టమ్ రన్ అవుతుంది అనేది మనకి చూపిస్తుంది. ఓకే,
సో ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఫ్రమ్ లాస్ట్ 34 minutes ఇట్స్ అప్ అండ్ దేర్ ఆర్ 2 users అని చూపిస్తుంది. బట్ దిస్ ఈస్ వేర్ యూ నీడ్ టు నో వాట్ ఈస్ ద లోడ్ యావరేజ్. ఓకే, సో లోడ్ యావరేజ్ మనకి 0 చూపిస్తుంది. అంటే లైక్ ఇది ఫస్ట్ మినిట్. ఓకే, లోడ్ ఫస్ట్ మినిట్లో ఎంత ఉంది, 5 minutes తర్వాత ఎంత ఉంది, అండ్ ఆల్సో వాట్ ఈస్ ద లోడ్ యావరేజ్ ఆఫ్టర్ 15 minutes. ఓకే, సో 15 minutes తర్వాత మనకి లోడ్ యావరేజ్ ఎంత ఉంది అనేది ఇది చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ రన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక రన్ చేసినట్టు dd if ఈక్వల్ టు /dev/0 అండ్ 0. ఓకే, అండ్ of ఈక్వల్ టు /dev/null. ఓకే, సో I will do ampersand. Okay, I'll run this on the background. Okay, so ఇప్పుడు నేను 3 ప్రాసెస్ రన్ చేస్తున్నాయి. ఇఫ్ ఐ సే అప్ టైమ్ అగైన్, ఓకే, సో ఇక్కడ చూడండి మనకి లోడ్ యావరేజ్ చేంజ్ అయింది. అంటే లైక్ దెర్ ఈస్ సమ్ చేంజెస్, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ ద డిస్క్. ఓకే, సో దెర్ ఆర్ 3 tasks రన్నింగ్. ఓకే, సో ఈ 3 tasks రన్ అవుతున్నప్పుడు మనకి ఇది లోడ్ యావరేజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అండ్ ఆల్సో ఇఫ్ ఐ వాంట్ టు వాచ్ ఇట్, ఓకే, సో వాచ్ అప్ టైమ్ అని కొట్టిన అనుకోండి, ఇట్ విల్ డిస్ప్లే. ఓకే, సో ఎవ్రీ 2 secondsకి ఇది ఎట్లా చేంజ్ అవుతుంది అనేది మనకి చూపిస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఇట్ ఈస్ చేంజింగ్, లోడ్ యావరేజ్ అనేది మనకి ఇక్కడ చేంజ్ అవుతూ ఉంది. ఓకే, సో ఇప్పుడు 1.44కి వెళ్ళింది. ఓకే, సో ఇఫ్ యూ వెయిట్ ఫర్ అదర్ 2 minutes, ఓకే, సో ఇక్కడ మనకి చేంజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మీకు ఈ 1 minute ఆర్ 5 minutes ఎక్కువ వాల్యూ కనిపించింది అనుకోండి, దెన్ యూ కెన్ సే దట్ దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్. అంటే మన డిస్క్ మనకి లైక్ లోడ్ ఎక్కువైపోయింది మన డిస్క్ పైన అని అర్థం. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ చెక్ ది లోడ్ యావరేజ్ ఆన్ యువర్ సిస్టమ్. ఓకే, సో లోడ్ యావరేజ్ మనం ఇట్లా చెక్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ యూ సే LSCPU, ఓకే, సో ఇందాక మీకు డయాగ్రామ్ చూపించిన కదా, సో ఎన్ని CPUs ఉన్నాయి అని చెక్ చేయాలనుకుంటే LSCPU కొట్టినారు అనుకోండి. సో ఇక్కడ చూడండి CPUs ఎన్ని చూపిస్తుంది, ఓన్లీ 1 CPU. అండ్ హౌ మెనీ థ్రెడ్స్ ఇట్ కెన్ హ్యాండిల్, ఓన్లీ 1. అండ్ ఆల్సో హౌ మెనీ కోర్స్ పర్ సాకెట్, ఓన్లీ 1. అంటే నాకు ఒక్క ప్రాసెస్ ఒకటేసారి నేను హ్యాండిల్ చేయగలుగుతా. ఓకే, ఇప్పుడు 10 ప్రాసెసెస్ ఉన్నా కానీ అవి క్యూలో ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో ఐ కెన్ ప్రాసెస్ ఓన్లీ 1 ప్రాసెస్. ఓకే, సో ఎట్ ఏ టైం ఒకటే ప్రాసెస్ని మనము రన్ చేస్తాం. అప్పుడు మనకి సిస్టమ్ పైన బర్డన్ పడుతుంది అండ్ లోడ్ యావరేజ్ వచ్చేసి మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి లోడ్ యావరేజ్ 2.83 అయిపోయింది. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ లోడ్ ఎక్కువ పడుతుందని అర్థం మన సిస్టమ్ పైన. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్ వచ్చేసి యూ నీడ్ టు నో అబౌట్ టాప్. ఓకే, సో టాప్ అనేది చాలా ఇంపార్టెంట్ కమాండ్. సో టాప్ అంటే ఏంది, టాప్ ఈజ్ నథింగ్ బట్ ద డాష్ బోర్డ్. ఓకే, సో విచ్ విల్ అలో యూ టు మానిటర్ సిస్టమ్ యాక్టివిటీస్. ఓకే, సో మన మెమరీ ఎంత ఉంది, మన డిస్క్ ఎంత ఉంది, PID ఏంది, లోడ్ యావరేజ్ ఏంది అనేది మనకి ఈ టాప్ కమాండ్ కొడితే మనకి మొత్తం కూడా చూపిస్తుంది అది. ఓకే, సో ఇఫ్ ఐ సే ఎంటర్, ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ షోయింగ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇక్కడ నాకు అప్ టైమ్ చూపిస్తుంది, హౌ మెనీ యూజర్స్ లాగ్డ్ ఇన్ చూపిస్తుంది, అండ్ ఆల్సో లోడ్ యావరేజ్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో మనకి 1 minute 3 లోడ్, 5 minutes 1 అండ్ 15 minutes 0 చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ చెక్ ది లోడ్ యావరేజ్ యూజింగ్ టాప్. అండ్ ఆల్సో ఇక్కడ మీరు టాస్క్ చూస్తే 102 tasks రన్ అవుతున్నాయని చూపిస్తుంది. 4 tasks కరెంట్లో రన్ అవుతున్నాయి, 97 tasks స్లీపింగ్ మోడ్లో ఉన్నాయి. ఓకే, సో ఇది చేంజ్ అవుతూ ఉంది ఎనీవే. ఓకే, సో స్లీపింగ్లో 98 చూపిస్తుంది. ఓకే, జీరో స్టాప్ అంటే ఇప్పుడు మనము Ctrl+Z కొట్టాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక రన్ చేసినాం. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో రన్ చేయకుండా ఒక ప్రాసెస్ రన్ చేసి మనం Ctrl+Z కొట్టి బయటకు వచ్చేసాం అనుకోండి, అది మనకి స్టాప్డ్లో చూపిస్తుంది. ఓకే, సో లెట్ మీ షో దాట్. సో ఇప్పుడు మనకి జాబ్స్ అని కొట్టినాం అనుకోండి. ఓకే, సో 3 jobs రన్ అవుతున్నాయి. ఇఫ్ ఐ సే FG3, ఓకే, సో ఇప్పుడు నేను Ctrl+Z కొడతాను. ఓకే, సో ఐ జస్ట్ స్టాప్డ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు టాప్ కమాండ్ కొట్టాను అనుకోండి, సో ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, 1 stopped అని చూపిస్తుంది. ఓకే, ఒక ప్రాసెస్ మనము ఒక టాస్క్ మనము స్టాప్ చేసినామని చూపిస్తుంది. ఓకే, సో హియర్ దట్ లైక్ ఏదైనా స్టాప్ చేసి ఇక్కడ స్టాప్ చూపిస్తుంది. జాంబీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రాసెస్ రన్ అవుతుంది అనుకోండి, చైల్డ్ ప్రాసెస్ ఇందాక నేను చూపించాను కదా మీకు, పేరెంట్ చైల్డ్ ప్రాసెస్ ఏదైనా రన్ అవుతుంది, డిస్కనెక్ట్ అయిపోయింది అనుకోండి పేరెంట్ ప్రాసెస్తోని, దట్ విల్ రన్ యాజ్ ఎ జాంబీ ప్రాసెస్. అంటే ఇట్ ఈస్ ఆఫ్ లైక్ మనము ఆ ప్రాసెస్ ఎక్కడ యూజ్ అవ్వట్లేదు, కింద టర్మినేటింగ్ సిచ్యువేషన్లో ఉంది, కానీ అది ఇంకా ప్రాసెస్ చూపిస్తుంది, దాన్ని మనం జాంబీ ప్రాసెస్ అంటాం. ఓకే, సో జాంబీ ప్రాసెస్ ఆ విధంగా మనము లైక్ చూడొచ్చు ఇక్కడ జాంబీ ప్రాసెస్ ఎన్ని రన్ అవుతున్నాయి. ఇంకోటి వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ CPU, ఇక్కడ యూఎస్ అంటే యూజర్ మోడ్, SY అంటే సిస్టమ్ మోడ్. ఓకే, సో సిస్టమ్ అంటే లైక్ వాట్ ఆల్ ద కర్నల్ ఈజ్ రన్నింగ్, హార్డ్వేర్ సైడ్ సిస్టంలో ఏమేమి రన్ అవుతుంది, పర్సెంటేజ్ ఎంత తీసుకుంటుంది CPU అనేది,
అండ్ ఆల్సో యూజర్ లెవెల్లో ఎంత రన్ అవుతుంది అనేది ఇది మనకి 56.2 రన్ అవుతుందని చూపిస్తుంది. మీరు ఫస్ట్ సెషన్ చూస్తే మనకి కర్నల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్సో యూజర్ ఎన్విరాన్మెంట్ ఉంటుందని చెప్పినాం మనం. కర్నల్లో రూట్ ఉంటుంది, యూజర్స్లో మనం పర్మిషన్స్ తీసుకొని కర్నల్ యాక్సెస్ చేయొచ్చు అని చెప్పినాం కదా. సో అది ఓకే. సో సిస్టమ్ లెవెల్లో మీకు హార్డ్వేర్ మేనేజ్మెంట్ కోసము ఇంత పర్సెంటేజ్ ఆఫ్ సిపియూ యూజ్ చేస్తుందని చూపిస్తుంది. ఓకే. అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ ఎన్ఐ నైస్ వాల్యూ. ఓకే. సో నైస్ వాల్యూస్ ఏందో మనం చూసాం. డబ్ల్యూఏ వెయిట్ అంటే ఏంటంటే లైక్ ది ప్రాసెస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అనదర్ ప్రాసెస్ టు కంప్లీట్. మీకు ఎప్పుడైనా సరే డిస్క్ చాలా స్లో ఉన్నప్పుడు మీకు వెయిట్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో హియర్ యూ కెన్ సీ అండ్ యూ కెన్ సే దట్ ఓకే ఈ వాల్యూ ఎక్కువ ఉందంటే దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ అని అర్థం సిపియూస్లో. ఓకే. అండ్ ఆల్సో అగైన్ ది సేమ్ థింగ్ మెమరీ మనం ఇందాక ఫ్రీ హైఫైఎం రన్ చేసి చూసాము. ఓకే. సో దిస్ ఈస్ ద నార్మల్ థింగ్ విచ్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు పిఐడి యూజర్ ఇక్కడ మనకి నైస్ వాల్యూ ఓకే ఇదంతా చూపిస్తుంది. ఓకే. షేడ్ వాల్యూ ఇదంతా ఓకే. పర్సెంటేజ్ ఆఫ్ సిపియూ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ మెమరీ. సో ఇక్కడ మనకి టాప్ వాల్యూ టాప్ కమాండ్ ఏం చేస్తుందంటే పర్సెంటేజ్ ఆఫ్ సిపియూ మనం ఏది వాడుతున్నాం అనేది టాప్లో చూపిస్తుంది. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎం ఓకే. సో ఎం అని కొడితే ఏం చేస్తుంది అంటే సో ఇట్ విల్ షో ఆల్ ది పర్సెంటేజ్ ఆఫ్ మెమరీ. ఓకే. క్యాపిటల్ ఎం కొట్టిన అనుకోండి, షిఫ్ట్ ఎం కొడితే ఇట్ విల్ షో విచ్ ఈస్ ద ప్రాసెస్ యూజింగ్ హైయెస్ట్ మెమరీ. హైయెస్ట్ మెమరీ ఏది యూజ్ చేస్తుందని చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ చేంజ్. ఓకే. సో మీరు క్యాపిటల్ ఎం కొడితే ఇట్ విల్ షో ది మెమరీ. అండ్ ఆల్సో మీకు ఎఫ్ అని ఉంటుంది. ఓకే. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎఫ్ ఓకే. ఎఫ్ ఏం చూపిస్తుంది అంటే ఇట్ విల్ షో ఆల్ ద ఫీల్డ్స్. మీకు ఏ ఫీల్డ్స్ ఉన్నాయి ఓకే మీరు ఏ ఫీల్డ్ యాడ్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనకి పిఐడి యూజర్, పిఆర్ఎన్ఐ, వర్చువల్ ఇమేజ్ అండ్ రెసిడెంట్ సైజ్, షేర్డ్ మెమరీ, ప్రాసెస్ స్టేటస్, సిపియూ యూసేజ్ ఇవన్నీ చూపిస్తుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు సీ సంథింగ్ కాల్డ్ నేను ఇక్కడ ఇవన్నీ కూడా ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఇఫ్ ఐ సే ఏం యూజ్ చేద్దాం, సో గ్రూప్ యూజ్ చేస్తాను. గ్రూప్ యూజ్ చేయాలంటే ఐ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే. సో ఎంటర్ అని కొట్టగానే మీకు ఇక్కడ స్టార్ సింబల్ వచ్చింది చూడండి. ఓకే. సో ఎంటర్ కొట్టిన తర్వాత ఐ సే క్యూ. ఓకే. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ గ్రూప్ కూడా చూపిస్తుంది, ఏ గ్రూప్కి సంబంధించిన ప్రాసెస్ అని ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూపిస్తుంది. ఓకే. సో ఇఫ్ ఐ సే డబ్ల్యూ ఓకే షిఫ్ట్ డబ్ల్యూ కొడితే ఇది రైట్ అయిపోతుంది. ఓకే. అంటే నేను మళ్ళీ టాప్ కమాండ్ కొట్టిన అనుకోండి అగైన్ ఇట్ విల్ షో హియర్. ఓకే. సో ఇక్కడ నాకు గ్రూప్ అనే యాట్రిబ్యూట్ ఇక్కడ మనకి చూపిస్తుంది. ఓకే. సో మీరు షిఫ్ట్ డబ్ల్యూ కొడితే అది రైట్ అయిపోతుంది, అంటే మీరు ఆ ఫైల్లో రైట్ చేస్తున్నట్టు. ఓకే. షిఫ్ట్ డబ్ల్యూ కొడితే ఇక్కడ చూడండి. సో ఇట్ ఈస్ రైటింగ్ ఇన్ ది ఫైల్. ఓకే. టాప్ పిఆర్సి ఓకే టాప్ ఆర్సీ ఫైల్లో ఇది మనకి రైట్ చేసేస్తుంది. అదే మళ్ళీ నేను ఎఫ్ కొట్టేసి ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ అగైన్ ఇక్కడ స్పేస్ బార్ దెన్ ఐ విల్ సే క్విట్, క్యూ కొట్టేసి షిఫ్ట్ డబ్ల్యూ అంటే రైట్ అయిపోయింది. ఓకే. సో అగైన్ ఇఫ్ ఐ గో బ్యాక్ ఓకే ఇఫ్ ఐ అగైన్ రన్ టాప్ కమాండ్ ఇక్కడ మనకు అది కనిపిస్తలేదు. ఓకే. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ, అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో యూ కెన్ యాడ్ థింగ్స్ అండ్ యూ కెన్ ఆల్సో రిమూవ్. ఓకే. సో మీకు ఇదంతా కూడా అవసరం లేదనుకుంటే అగైన్ మీరు ఎఫ్ క్లిక్ చేసి మీరు ఇక్కడ ఇప్పుడు నాకు ప్రాసెస్ స్టేటస్ ఆర్ షేర్డ్ మెమరీ ఇది అవసరం లేదు, వర్చువల్ ఇమేజ్ అవసరం లేదు అనుకోండి. ఇఫ్ ఐ గే స్పేస్ ఓకే నేను ఓన్లీ ఈ వాల్యూస్ మాత్రమే చూద్దాం అనుకుంటున్నా. ఓకే. సో దెన్ ఇఫ్ ఐ సే క్విట్ అండ్ ఇఫ్ ఐ సే డబ్ల్యూ దెన్ ఇట్ అందులో రాసేసింది అది. ఓకే. సో అగైన్ ఇఫ్ ఐ సే టాప్ కమాండ్ నాకు ఓన్లీ ఈ 4 ఈ 5 మాత్రమే చూపిస్తుంది అనమాట ఇది. ఓకే. అగైన్ ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ఐ కెన్ గో అండ్ చేంజ్. ఓకే. ఐ డోంట్ వాంట్ టు చేంజ్ దిస్ ఎనీవే. ఓకే. అగైన్ ఇఫ్ ఐ సే క్విట్ అండ్ షిఫ్ట్ డబ్ల్యూ నౌ ఇట్ అపెండెడ్. ఓకే. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే యూ కెన్ సెండ్ సమ్ సిగ్నల్స్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కే అని కొట్టిన అనుకోండి. సో ఇది ఏమంటుంది పిఐడి టు సిగ్నల్ కిల్. ఓకే. సో నేను ఏదైనా ఐడి ఇక్కడ ఇచ్చిన అనుకోండి ఇట్ విల్ కిల్ దట్ సిగ్నల్. ఓకే. సో నేను ఏమి ఇవ్వట్లేదు, బట్ ఇఫ్ యూ గివ్ సంథింగ్ అండ్ బై డిఫాల్ట్ ఇప్పుడు మీరు ఎంటర్ కొట్టినా కానీ ఇట్ విల్ టేక్ 717 అండ్ ఇట్ విల్ కిల్ దాట్. ఓకే. ఎస్కేప్ కొట్టాను అనుకోండి ఇది బయటికి వచ్చేస్తుంది. ఓకే. సో మీరు అట్లా ప్రాసెస్ని కూడా కిల్ చేయాలనుకుంటే కిల్ చేయొచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ వర్క్ విత్ ది టాప్ కమాండ్. ఓకే. సో టాప్ కమాండ్ గురించి చాలామంది ఇంటర్వ్యూస్లో అడుగుతున్నారు. ఓకే. సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ యూ టు నో వాట్ ఈస్ ద టాప్ కమాండ్ అండ్ హౌ దట్ వర్క్స్. ఓకే. సో ఎట్లా వర్క్ అవుతుంది అనేది కూడా మీకు ఖచ్చితంగా తెలియాలి. ఓకే. సో ఇఫ్ యూ సే
ఓకే, ఈ ఎఫ్ అండ్ ఆల్సో షిఫ్ట్ డబ్ల్యూ. సో యూ నీడ్ టు రిమూవ్ ఆల్ ది, యూ షుడ్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అన్నీ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు మీరు ఈజీగా డిఫైన్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో నౌ ఐ విల్ షో హౌ టు సెండ్ ది సిగ్నల్స్ అండ్ హౌ వీ కెన్ డూ ది నైస్నెస్. ఓకే, సో నైస్నెస్ వాల్యూస్ ఎట్లా చేస్తాం అనేది కూడా చూడడానికి ట్రై చేసాం.